హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్. సో ఫ్రెండ్స్, ఇల్లు కట్టుకోవడం అనేది మానవ జీవితంలో ఒక గొప్ప వరం అండి. సో అందులో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందులో భాగంగానే ఇంటికి డోర్లు అండి. ఈ డోర్లు కూడా మన ఇంటికి ఏ రకాల డోర్లు ఎక్కడెక్కడ వాడాలి, వాటి ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతున్నామండి. సో మా కష్టాన్ని గుర్తించిన వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దామండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్టయితే మనం కట్టుకునే ఇంటికి ఎలాంటి డోర్లు వాడాలి అనే విషయంలో మీకు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు వీడియోలో మనం కట్టుకునే ఇంటికి ఎలాంటి డోర్లు ఎక్కడెక్కడ వాడాలి, వాటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నామండి. అందులో భాగంగా ఫస్ట్ మెయిన్ డోర్ గురించి మాట్లాడదామండి. మెయిన్ డోర్ అనేది మన ఇంటికి ముఖద్వారం అండి. ముఖద్వారమే కాకుండా మనకు శుభాన్ని ఇచ్చే ప్రవేశ ద్వారం కూడా ఇదే డోరు. అందుకే మెయిన్ డోర్ని టేక్ వుడ్లో కానీ లేదా సగం మెటల్ సగం వుడ్తో చేసింది కానీ వాడుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా మొత్తం మెటల్తో చేసిన డోర్లు కూడా వస్తున్నాయండి. మొత్తం మెటల్తో చేసిన డోర్లు అయితే మనకు దాని కాస్ట్ వచ్చి మనకు 30,000 నుంచి 1 lakh 2 lakh వరకు ఉంటుంది. మన బడ్జెట్ తగ్గట్టుగా వాడుకోవచ్చు. టేక్ వుడ్ డోర్లు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ టేక్ వుడ్ డోర్లు అనేది ఏంటంటే మనకు దీర్ఘకాలికమైన మన్నికగా ఉంటుంది. అలాగే ఈ మెయిన్ డోర్ని కూడా మనము వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలండి. తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే వాస్తుపరంగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మెయిన్ డోర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటీరియర్ డోర్స్ గురించి తెలుసుకుందామండి. ఇంటీరియర్ డోర్స్ అంటే మనకు బెడ్రూమ్లకి, కిచెన్లకి, బాత్రూమ్లకి లోపల వాడే డోర్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటీరియర్ డోర్స్ అంటారు. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు ఇంటీరియర్ డోర్స్ అనేవి అంత దృఢమైనవిగా అవసరం లేదు కాబట్టి మనం ఇంటీరియర్ డోర్లని మల్టీ ప్లైవుడ్ డోర్లుగా వాడుకోవచ్చు. అంటే ఏంటంటే ఫ్లష్ డోర్లని కానీ, డబ్ల్యూపీసీ డోర్లను కానీ, పీవీసీ డోర్లను కానీ వాడుకోవచ్చు అండి. మనకు బాత్రూమ్ల కోసం అయితే పీవీసీ డోర్లు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది చాలా చౌక రేట్లో ఉంటాయి, ధర తక్కువ ఉంటుంది. అలాగే మనకు వాటర్ ప్రూఫ్ కాబట్టి ఎక్కువ రోజులైతే డోర్ పాడవకుండా ఉంటుందండి. సో బాత్రూమ్ల కోసం పీవీసీ డోర్లు వాడచ్చు. అలాగే బెడ్రూమ్ డోర్స్ కోసం అయితే మనకు ఫ్లష్ డోర్లను వాడుకున్నట్టయితే బాగుంటుందండి. ఫ్లష్ డోర్లు కూడా మనకు కొద్ది తక్కువ రేట్లోనే దొరుకుతుంటాయి కాబట్టి వాటర్ పడకుండా ఎండ కొట్టకుండా ఉంటుంది కాబట్టి ఫ్లష్ డోర్స్ కూడా మన్నిక ఎక్కువగానే ఉంటుంది. తర్వాత కొంచెం అవుట్ సైడ్ ఇంకో డోర్లు ఉంటాయి కదా, మనకు మెయిన్ డోర్ కాకుండా ఏవైనా బయట సైడ్ రెండో డోర్ పెట్టుకుంటాం కదా, ఆ డోర్లకైతే వర్షంకి తడుస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనము డబ్ల్యూపీసీ డోర్ను వాడాలండి. ఎండుతూ వర్షం తడుస్తూ ఉండే ప్లేస్లలో డబ్ల్యూపీసీ డోర్ని వాడినట్టయితే మంచి లైఫ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్లైడింగ్ డోర్స్ గురించి తెలుసుకుందామండి. కొంతమంది కిచెన్ నుంచి డైనింగ్ హాల్కి స్లైడింగ్ డోర్స్ వాడుతుంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే అప్పర్ ఫ్లోర్లలో ఉన్నాయి బాల్కనీ కోసం స్లైడింగ్ డోర్స్ వాడుతుంటారు. ఈ స్లైడింగ్ డోర్లకైతే మనకు యూపీవీసీ డోర్స్ వాడుకోవచ్చండి. యూపీవీసీ గ్లాస్ డోర్స్ లేదంటే అల్యూమినియం గ్లాస్ డోర్స్ వాడుకోవచ్చు. ఇవి వాడుకున్నట్టయితే మనకు ఇంట్లోకి న్యాచురల్ వెంటిలేషన్ వచ్చేలాగా ఉపయోగపడుతుంటాయి. సో మనకు కొంచెం తక్కువ ధరలో కావాలనుకున్నప్పుడు అల్యూమినియం ఫ్రేమ్తో చేసిన గ్లాస్ డోర్స్ని వాడుకోవచ్చండి స్లైడింగు.
లేదు కొద్ది బడ్జెట్ కేటాయించుకోగలుగుతాం, మంచి లుకింగ్ కావాలనుకునే వాళ్ళు ఉంటే యూపీవీసీ డోర్స్, గ్లాస్ డోర్స్ను వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, డోర్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా వివరంగా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వివరంగా డోర్ల ప్రైజులతో సహా, శాంపిల్స్తో సహా వివరంగా ఒక వీడియో అయితే చేస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే. సో ఫ్రెండ్స్, ఇవి తక్కువగా వినిపించే విషయాలే అయినా మన ఇంటికి డిజైన్ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, కంఫర్ట్ పరంగా కానీ అన్నిట్లో డోర్లకు చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఈ డోర్ల పాత్ర అనేది చాలా కీలకం అండి మన ఇంటికి. సో అందుకే సరైన మెటీరియల్, సరైన డోర్లని సరైన ప్లేస్లలో పెట్టుకోవడం చాలా అవసరం అండి. సరి అయిన డోర్లు సరైన ప్లేస్లలో వాడడం వల్ల మన ఇంటికైతే లాంగ్ లైఫ్ మరియు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.